బాసర ట్రిపుల్ ఐటీ నుంచి తేజస్విని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్ గేట్ వద్దకు వచ్చిన తేజస్విని మృతిపై వివరణ ఇవ్వకపోవడం ఏంటంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ సీఎంను కలుస్తామని వారు తెలిపారు. లేకపోతే ఈ కాలేజ్ లో సెవెన్ చెప్పేదమ్మా. రేపు మీ తల్లులు కూడా ఇలా కాకుండా ఎంత వీలైతే తొందరగా ఈ కాలేజ్ వెళ్ళిపోండి. ఈ కాలేజ్ లో బంగారు భవిష్యత్తు ఉంటుందని దాని 10th స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఎంత ప్రామిస్ చేసి నాకు చెప్పారమ్మా. నీ కూతురు లైఫ్ ఇంకా సెటిల్డ్ బ్రైట్ ఫ్యూచర్ మీరు బెనిఫిట్స్ ఇవ్వకండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయ్యా మీ నోటీస్ కి నేను తెస్తున్నాను అయ్యా. నా లాంటి తల్లులకి మీరు కనీసం కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్ లో మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు ఇలాంటివన్నీ ఆపేయండి. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫెయిల్ అయింది. నా కూతురు చచ్చిపోవడానికి కేవలం కారణం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మీరు బెనిఫిట్స్ ఇవ్వడం మానేయండి సార్, మానేయండి. మీరు కనీసం దిగిరాట్లేదు, మీరు స్పందించట్లేదు సార్. నా కూతురు విషయంలో జరిగింది ఎలా ఉందో పాప కండిషన్ అని నేను వస్తే అప్పుడు ఇమీడియట్ గా మీరు ఇస్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ సార్? నా కూతురికి ఏ జబ్బు అన్నా ఉన్నదేంటి సార్? నాకు అప్పచెప్పకపోయారా? నాకు క్షమాన్ని అప్పచెప్దాం అనుకుంటున్నారా సార్? మీరు సీఎం సార్, వద్దు సార్. ఇలాంటి భరోసా లేని చదువులు మాకు. బాసర ట్రిపుల్ ఐటీ నుంచి తేజస్విని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్ గేటు వద్దకు వచ్చిన తేజస్వి మృతిపై వివరణ ఇవ్వకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ సీఎంను కలుస్తామని వారు తెలిపారు. మానవత్వంగా అందుకు కూడా వచ్చి సమాధానం చెప్పలేదు. ఎవరొకరు రిప్రజెంటేషన్ వచ్చి చెప్పలేదు. అంచేది ఈ విధంగా చేయటం అనేది మనుషులకు ఉండవలసిన లక్షణాలు ఈ మేనేజ్మెంట్కి లేవు. అంచేత ఈ బాధలు పడుతున్న కన్న పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళకి దుఃఖాన్ని వాళ్ళు దిగమింగిలాగా చేసి కనీసం ఒక మాట చెప్పడం కూడా వాళ్ళకి రాలేదంటే వాళ్ళు రాక్షసుల కన్నా మిన్న అనేదాకా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనుషుల రాక్షసుల మనుషులకు ఉండవలసిన లక్షణాలు ఉండి పనమైతే కనీసం తల్లిదండ్రులకి ఓదార్పు కోసమైనా వచ్చి వాళ్ళు ఒక 2 మాటలు చెప్తే మేము శాంతియుతంగా వెళ్ళేవాళ్ళు. అంచేత దీన్ని ఎంతవరకు అయినా ఊరుకునేది లేదు. రాకుండా 6 hours వెయిట్ చేయించినా కూడా ఇప్పుడు కనీసం ఒక మనిషి వచ్చి మాట్లాడింది లేదు. ఎంతో దూరం నుంచి వచ్చాం, కనీసం దానికని కట్టిస్తే కానీ ఒక పాప చనిపోయిందని కట్టిస్తే మనకి లేదు. కాబట్టి మేమేమంటామంటే దీన్ని అసలు వదిలేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు తెచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఏదో దీంట్లో మతలబ్ ఉంది. ఆ మతలబ్ బయటకు రావాలి. సో దీనికోసం మేము హోమ్ మినిస్టర్ కానీ సీఎం దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలని రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా పాప పోయింది, ఇక మేము ఏదంటే రెడీగా ఉన్నాం. ఇక వీళ్ళు రానంత ఉంటుంది కూడా ఇది ఆగేది ఉండదు. థింగ్స్ తీసుకొని సార్ని కలిసి ఏం జరిగిందో కనుక్కొని వెళ్దామని వచ్చాము. వాళ్ళు మమ్మల్ని అలౌ చేయలేదు, పిల్లల్ని బయటికి రానివ్వలేదు. కావాలని వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. మేము ఇష్యూ చేయడానికి రాలేదు. మా పాప థింగ్స్ ఉన్నాయి, మా పాపను మేము కోల్పోయాము, వచ్చాము. కానీ మమ్మల్ని వాళ్ళు కలవలేదు, మేము వాళ్ళని కలవలేదు. పోలీసులను పిలిపించారు, మీడియా వాళ్ళని పిలిపించారు, ప్లస్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతారు. కాకపోతే ఇప్పుడు లేట్ అయింది, మేము వెళ్తున్నాము, మాకు న్యాయం జరగలేదు, ఇంతటితో వదిలిపెట్టేదే లేదు. ఎంత వరకు లాగుతారో వాళ్ళు. కాకపోతే మేము నష్టపోయేది కూడా ఏం లేదు. మా పిల్లే పోయింది. ఒకవేళ మా మీద ఏమైనా చర్య తీసుకుంటారా? తీసుకొని ఏమి చేయదలుచుకోలేదు. మేము ఏం చేయాలో చేసి చూపిస్తాం అంతవరకు.